కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అక్క నమస్తే అక్క. నమస్తే. కేసీఆర్ అరెస్ట్ చేయొచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది కాబట్టి అరెస్ట్ చేయొచ్చు అని కొన్ని మంది చెప్తున్నారు. సో దాన్ని ఎలా చూసుకోవచ్చు మనం? కుట్రగా చూసుకోవచ్చు. ఇది ఈ రోజు కాదు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ ప్రజలందరికీ తెలిసిందే. ఒకటి మనం కామన్గా గమనిస్తే, నీరు ఎక్కడుంటే జీవం అక్కడ ఉంటుంది, నీరు ఎక్కడ ఉంటే నాగరికత అక్కడ ఉంటుంది, నీరు ఎక్కడ ఉంటే సంస్కృతి అక్కడ ఉంటుంది, నీరు ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడ ఉంటుంది. తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారింది. ఎందుకు మారింది, ఏ రకంగా కుట్ర జరిగింది, దేనికోసం కొట్లాడడం అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ 10 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు, సాగునీటి రంగంలో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు, దక్షిణ ఉత్తర రంగాల్లో వరప్రధానులుగా కాళేశ్వరం కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డిని కావచ్చు, ఏ రకంగా ఎంత ఛాలెంజింగ్గా తీసుకొని అతి తక్కువ కాలంలో నిర్మించినము. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ని ఎటువంటి సీఎంలు, ఎటువంటి నాయకులు కూడా చేయలేని అద్భుతమైన కట్టడాన్ని కేసీఆర్ గారు చేసిన దాన్ని జీర్ణించుకోలేని ఒక వ్యవస్థ, ఒక వ్యక్తులు చేస్తున్న కుట్రగా దీన్ని చూడొచ్చు. కూడా అరెస్ట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. 22 మంది వరకు దీంట్లో కేసు పెట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి ఒకటి ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసాము. అసెంబ్లీలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి సీఎంగా ఎన్నికైన సందర్భంలో నీళ్ళ గురించి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసాము. అసలు కాళేశ్వరం అంటే ఏంటో ఇప్పుడున్న ప్రభుత్వానికి అవగాహన లేదు. ఈ రోజు వరకు కూడా పంప్ హౌస్లు ఆన్ చేసే పరిస్థితి లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలని చెప్పేసి ప్రజలు తిరగబడుతున్నది చూస్తున్నాం. మీకు కాళేశ్వరం మీద పూర్తి అవగాహనే ఉంటే రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేవారు. ఆ అవగాహన లేదు కాబట్టే అత్యద్భుతమైన కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు నిర్మించిన దాన్ని ఏదో ఒక రూపంలో కుట్ర చేయాలని చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు ఏం చేసిర్రు అనేది తెలుసు. రేపు భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు చేసిన కుట్రను తిప్పికొట్టడం కాదు, విధ్వంసాన్ని కూడా మళ్ళీ తీర్చిదిద్దే పని కేసీఆర్ గారే చేస్తారు. ఈ మధ్యన బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసిన వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి ఎలా చూసుకోవచ్చు? ఇక వ్యాఖ్యలు ఏముందండి, ఏదన్నా అనొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఒకవేళ అదే గనక నిజమైతే ఈ రోజు పరిస్థితులు ఇట్లుండవు కదా. ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నదే కదా చూస్తున్నాము. నేషనల్లో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కుమ్మక్కై పరిపాలన చేస్తున్నట్టు ఇక్కడున్న కేంద్ర మంత్రులు సైతం, ఇక్కడున్న మంత్రులు సైతం, రాష్ట్ర మంత్రులు సైతం మేమేం సఖ్యతగానే ఉంటామని స్టేట్మెంట్ ఇస్తున్నారు మీడియా సాక్షిగా. మరి ఎవరు కుమ్మక్కయ్యారు, ఎవరు ఒకటయ్యారు అనేది ప్రజలకు తెలుసు. వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. రిజర్వేషన్ గురించి ఏం చెప్తారు? బీసీలకి ఢిల్లీ రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది, అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. సో మరి దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు? ఒకటి, చిత్తశుద్ధితో పనిచేయమని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఇవ్వాలని మీరు చిత్తశుద్ధితో పనిచేయండి. అది ప్రజలందరూ అందులో ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత చిత్తశుద్ధి లేదు అనేది కూడా చూస్తున్నారు. ఎవరైనా ఆహ్వానించదగ్గ విషయమే, హర్షించదగ్గ విషయమే, అందరూ కోరుకునేదే. నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ సపోర్ట్ ఏమైనా ఉండబోతుందా మరి నిరాహార దీక్షలో? ఇప్పుడు దాదాపు 42% రిజర్వేషన్ గురించి ఎవరు కొట్లాడినా ఏం చేసినా ప్రజలందరికీ అందరి మద్దతు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటూనే ఉంటుంది. రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, అన్నిట్లో మొట్టమొదట ఒక సంచలనాత్మకంగా రిజర్వేషన్స్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పెద్ద ఎత్తున రాజకీయాల్లో బీసీల ప్రధాన పాత్ర, బడుగు బలహీన వర్గాల పాత్ర ఉండాలని కోరుకుంటుంది. అది ప్రజలందరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని హర్షించే విషయాలే. నమస్తే అన్న. గురించి ఎక్కువగా మాట్లాడేది కేసీఆర్ గారు అరెస్ట్ చేయొచ్చు, అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు. ఎలా ఉండబోతుంది మరి? కేవలము ఎన్నికల కోసం చేసేటువంటి ఒక స్టంట్ ఇది. ప్రతి ఎన్నికలకు ముందు ఏదో ఒక స్టంట్ చేసి బయటపడేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఎక్కడ కూడా సమాధానం చెప్పడం లేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేసింది ఏం లేదు, చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఈ కాళేశ్వరం రిపోర్టు 665 పేజీల రిపోర్టులో ఒక సెలెక్టివ్ పారాగ్రాఫ్స్ తీసుకొని ఒక 65 పేజీల సమ్మరీ తయారు చేసి దాని ఆధారంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి అంశం ఏంది, దీనికి క్యాబినెట్ కమిటీ అప్రూవల్ లేదని, లేదా ఇక్కడ వాటర్ లేవని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, ఓకే, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి ధీటైనటువంటి సమాధానం ఈరోజు హరీష్ రావు గారు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో ఒకసారి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా మిగిలిపోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాను కొన్ని మాటలు వస్తున్నాయి. మరి ఎలా చూసుకోవచ్చు మనం?
అసలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సినటువంటి గత్యంతరం ఏం పట్టిందండి? 2 సార్లు అధికారంలో ఉంది ఈ పార్టీ, తెలంగాణ తీసుకొచ్చింది, ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది, ప్రజల నమ్మకం ఉంది, ప్రజల విశ్వాసం ఉంది. ఈ రోజు కూడా మళ్ళీ ప్రజలు ఏమంటున్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అని మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో అసలు పార్టీలు విలీనం చేసేటువంటి ప్రశ్నే అసలు తలెత్తదు. కాబట్టి కేవలం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో మాకు పుట్టగతులు ఉండాలనేటువంటి ఆలోచనతోనే కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది